గైస్ ఒక 10 మినిట్స్ ఈ వీడియోపై మీ టైంని స్పెండ్ చేయండి. ఐ హోప్ దిస్ వీడియో విల్ హెల్ప్ యూ అండ్ డెఫినెట్లీ ఈ వీడియో మీకు ఒక మంచి క్లారిటీ ఇస్తానని అనుకుంటున్నా. సో లాగ్ చేయకుండా జస్ట్ వీడియోని స్టార్ట్ చేద్దాం. సో గైస్ టాపిక్లోకి వస్తే ఎంసెట్ ఎగ్జామ్కి మీకు ఇంకా 30 డేస్ మాత్రమే ఉన్నాయి అండ్ ఇప్పటి వరకు ఇంకా ఏం చదువుకోలేదు అండ్ స్టిల్ మీరు టైం వేస్ట్ చేస్తుంటే ఆపేయండి బ్రో, యూ డోంట్ హ్యావ్ టైం. అండ్ ఈ ఒక్క 30 డేస్ మీవి కాదనుకొని జస్ట్ ఈ 30 డేస్ ఇన్వెస్ట్ చేయండి అండ్ ఎంసెట్లో మీకు బెటర్ ర్యాంక్ అంటే ఇప్పుడు ఉన్న వాటికన్నా కూడా బెటర్ ర్యాంక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ 30 డేస్ని ఎంసెట్ ఎగ్జామ్ కోసం ప్రాపర్గా ఎలా యూటిలైజ్ చేయాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. సో ఈ మనకున్న 30 డేస్ని 3 స్టేజెస్గా డివైడ్ చేసుకోండి. ఫస్ట్ స్టేజ్లో మీరు హై వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఒక లిస్ట్ వేసుకోండి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలా అన్నిట్లో నుంచి హై వెయిటేజ్ ఉన్న టాపిక్స్ తీసుకోండి. సో ఆ టాపిక్స్ నుంచి స్టార్ట్ చేయండి. మీ ప్రిపరేషన్ ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళ హై వెయిటేజ్ చాప్టర్ నుంచి స్టార్ట్ చేయండి అండ్ డెఫినెట్లీ మీరు అన్ని చాప్టర్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఎట్ ది ఎండ్, బట్ స్టార్టింగ్ విత్ దీస్ చాప్టర్స్. సో దీనిలో కూడా మీకు ఏదైతే ఈజీ చాప్టర్స్ ఉంటాయో ఫస్ట్ ఆ చాప్టర్స్ని రివైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ నోట్ ద పాయింట్, మీరు ఖచ్చితంగా రివైజ్ మాత్రమే చేసుకోవాలి. బికాజ్ ఈ 30 డేస్లో మీరు కొత్త చాప్టర్ని పట్టుకొని స్టార్ట్ చేస్తా అండ్ ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తా అంటే అది కాని పని. సో మీరు ఈ టైంని జస్ట్ రివైజ్ చేసుకోవడానికి మాత్రమే యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఈ ఫస్ట్ స్టేజ్ వచ్చేసరికి మీకు జస్ట్ ఒక 7 to 10 డేస్లో అయిపోతుంది ఆల్ ద రివిజన్. ఇంకా 5 డేస్ ఎక్స్ట్రా టైం ఇట్లా తీసుకొని యూ కెన్ గో విత్ రిమైనింగ్ చాప్టర్స్. హై వెయిటేజ్ కాని చాప్టర్స్ ఉంటాయి కదా రిమైనింగ్ చాప్టర్స్, సో అవి కూడా ఒకసారి మొత్తం రివైజ్ చేసుకోండి. సో వితిన్ 15 డేస్ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుంది. సో ఈ 15 డేస్లో మీకు ఒక స్టేజ్ 1 ఇది కంప్లీట్ అవుతుంది. అండ్ కమింగ్ టు స్టేజ్ 2, ఈ స్టేజ్లో ఏంటంటే మీరు పీవైక్యూస్ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ పీవైక్యూస్ అంటే చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ ఎండింగ్ టైంలో పీవైక్యూస్ మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి కానీ ఆర్ మిమ్మల్ని మోటివేట్ చేయడానికి కానీ చాలా యూటిలైజ్ అవుతాయి. సో పీవైక్యూస్ అస్సలు మిస్ కాకండి. సో డెఫినెట్లీ పీవైక్యూస్ అయితే కంప్లీట్ చేసుకోండి. డైలీ అట్లీస్ట్ 100 పీవైక్యూస్ చేసేలా చూడండి. సో పీవైక్యూస్ కూడా ఒక 10 డేస్ ఇలా చేయండి. సో ఇలా పీవైక్యూస్ మీరు ఎన్ని పీవైక్యూస్ చేయగలిగితే అన్ని చేయండి. బికాస్ ఒకవేళ మీకు పీవైక్యూస్ ఎగ్జామ్లో రిపీట్ అయినా కానీ అక్కడ కూడా మీకు టైం సేవ్ అవుతుంది. అండ్ ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు బోనస్ కూడా వస్తుంది. లైక్ వితిన్ సెకండ్స్లో మీరు రైట్ ఆన్సర్ పెట్టేస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఎంసెట్ ఎగ్జామ్లో కానీ ఆర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ పీవైక్యూస్ రిపీట్ కావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో విత్ దిస్ మీకు ఒక 25 డేస్ అలా టైం కంప్లీట్ అవుతుంది అండ్ రిమైనింగ్ 5 డేస్. సో ఈ 5 డేస్ వచ్చేసి స్టేజ్ 3 అండ్ స్టేజ్ 3 వచ్చేసి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ స్టేజ్. సో మాక్ టెస్ట్ ఎలా అంటే జస్ట్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీరు ఎలా అయితే అటెంప్ట్ చేస్తారో సేమ్ అలాగే టైమర్ పెట్టుకొని మీది మీరు వెరీ సీరియస్గా అటెంప్ట్ చేయండి బ్రో. లైక్ మీరు టైం ఎక్కువ తీసుకొని అన్ని క్వశ్చన్స్ చేస్తా అన్నట్టు కాకుండా వితిన్ టైంలో ఎన్ని వీలైతే అన్ని క్వశ్చన్స్ చేయండి, బట్ డోంట్ ఎక్సీడ్ ద టైం. బికాస్ ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టైమ్ ఈజ్ వెరీ క్రూషియల్. సో మీరు టైం మేనేజ్మెంట్ నేర్చుకుంటే మీరు ఎంసెట్ ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్లో కూడా యూ విల్ పర్ఫామ్ గుడ్. సో ఈ రిమైనింగ్ 5 డేస్లో మీరు డైలీ 2 మాక్ టెస్ట్ అలా చేయండి. 2 మాక్ టెస్ట్ ఇన్ ద సెన్స్ మీకు ఒక 6 hours మాక్ టెస్ట్ పోయినా కానీ రిమైనింగ్ టైంలో మీరు ఒకసారి మాక్ టెస్ట్ని అనలైజ్ చేసుకోండి అండ్ ఏ టాపిక్స్ దగ్గర వీక్ ఉన్నారో అవి ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకోండి అండ్ వాటి మీద ప్రాబ్లమ్స్ ట్రై చేయండి. సో విత్ దిస్ యూ విల్ ఫినిష్ స్టేజ్ 3 ఆల్సో. అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే లాస్ట్కి 1 day మీరు తీసుకొని కొంచెం రిలాక్స్డ్గా ఉండండి. బికాస్ ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి మీరు ఎంత చదువుకున్నా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు పోయి ఆ 3 hours ఏం పర్ఫామ్ చేశారో మాత్రమే కౌంట్ అవుతుంది. సో డోంట్ బీ టెన్స్డ్. అండ్ ఇంకో హ్యాక్ చెప్పాలంటే ఎగ్జామ్ రోజు లైక్ ఒక క్వశ్చన్కి ఒక ఇంత టైం అన్నట్టు మీరు పెట్టుకోండి, టైం డివైడ్ చేసుకొని. అండ్ దానికన్నా ఎక్కువ టైం ఉంటే యూ బెటర్ లీవ్ దట్ క్వశ్చన్. ఎందుకంటే అన్ని క్వశ్చన్స్ ఒకసారి మీరు చూస్తేనే ఆ క్వశ్చన్స్ వస్తాయా రావా అన్నట్టు తెలుస్తుంది మీకు. సో కొన్ని క్వశ్చన్స్ 30 secondsలోనే రావచ్చు, కొన్ని 5 minutes 10 minutes తీసుకోవచ్చు. సో డోంట్ బీ టెన్స్డ్ ఇన్ ద ఎగ్జామ్స్. దట్స్ ఇట్ గైస్ ఫర్ దిస్ వీడియో. సో ఇది మన 3 stages ప్లాన్. సో ఇలా మీరు చదివితే మీరు ఇప్పుడున్న దానికంటే కూడా కొంచెం బెటర్ ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.